హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పాజీ యాకిరి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకి ఒక షాకింగ్ న్యూస్. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అంటూ ఒక ఆర్టికల్ సాక్షి మెయిన్ పేజ్లో రావడం జరిగింది. అసలు టెట్ కోసం ఆలోచనే లేదు, డిఎస్సి ఎప్పుడు ఇస్తారు, డిఎస్సి ఎగ్జామ్ ఎలక్షన్ ముందు అవుతుందా, ఎలక్షన్ తర్వాత అవుతుందా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకి టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. టీఆర్టీ కండక్ట్ చేస్తారు అనుకున్నాం, కానీ టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. ఈ టెట్ ఎప్పుడు జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎలక్షన్లు అనేవి సమీపిస్తున్నాయంటూ ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి దీనికోసం మనం చూసినట్లయితే చూడండి, అసలు యాక్చువల్గా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం న్యాయ నిపుణుల్ని సంప్రదించడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే, లీగల్ ఇష్యూస్ రాకుండా సజావుగా డిఎస్సి నిర్వహించబడాలి అంటే మీరు టెట్ తప్పనిసరిగా నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. దాంతో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ని షెడ్యూల్ విడుదల చేసి దానికి అనుబంధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే డిఎస్సికి కూడా ఒక షెడ్యూల్ని విడుదల చేద్దాము, అప్పుడు అభ్యర్థుల్లో ఆందోళన తగ్గుతుంది, రెండింటి మీద ఒక నమ్మకం వచ్చి ప్రిపరేషన్ వారు బాగా చేస్తారు అంటూ ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లు మనకి సమాచారం. అయితే ఈ టెట్కి సంబంధించిన విషయం మనం చూసినట్టయితే చూడండి, రాష్ట్రంలో డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరొక శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరొక వైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా 2022-23 కాలంలో బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు 4,50,000 మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్కు హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక టెట్ నిబంధనల సడలింపు మనం చూసినట్లయితే, ఇక టెట్ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్ 2A రాసేందుకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరి అన్న నిబంధన ఉండేది గతంలో. దాన్ని సవరించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్కు ఆ మార్కులను 40%కి తగ్గించింది. అంటే గతంలో డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు టెట్ రాయాలంటే, అంటే టెట్లో పేపర్ 2A రాయాలి అంటే మీరు డిగ్రీలో తప్పనిసరిగా 50% మార్కులు ఉండాలి అనే నిబంధన ఉండేది. దాన్ని తొలగించి డిగ్రీలో 40% ఉంటే చాలు మీరు టెట్ అనేది రాసుకోవచ్చు అనే నిబంధన సడలించి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఆ విధంగా అవకాశం కల్పిస్తుంది. సో కాబట్టి చాలామందికి టెట్ రాసుకునే అవకాశం, ఆ విధంగా డిఎస్సి రాసే అవకాశం కూడా రాబోతుంది. అయితే ఇతర వర్గాలు మాత్రం గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు, అంటే ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు మాత్రం ఇచ్చింది. అంటే ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా డిగ్రీలో 50% అనేది ఉండాలి. మిగతా అందరికీ కూడా 40% అంటే చాలు, టెట్ రాసుకోవచ్చు. ఇక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ల డిప్లొమో లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి అని చెప్తున్నారు. అంటే మీకు డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వారు పేపర్ 1 ఇయర్ రాసుకోవాలంటే టెట్లో వారికి 50%, ఇంటర్మీడియట్లో 50% ఉండాలి అని చెప్తున్నారు. అయితే దీంతో పాటు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి, లేదా డిగ్రీ తర్వాత 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ 1 రాసేందుకు అర్హులు అని పేర్కొన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5% మార్కులను సడలించినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అంటే ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ మార్క్ 5% మార్కులు సడలించారంట. కాబట్టి అంటే మనకి ఓసీ వాళ్ళకి 90 మార్క్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 75 మార్క్స్, బీసీ వాళ్ళకి 75 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఎట్లా ఉండేవి. మరి 5 మార్క్స్ సవరించారు అంటే నా ఉద్దేశం ప్రకారం, అంటే నోటిఫికేషన్ వచ్చింది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చారు అంటే మీకు క్వాలిఫైయింగ్ మార్క్ అనేది 150 మార్కులకి టెట్లో, ఓసీ వాళ్ళకి 90 మార్క్స్, బీసీ వాళ్ళకి 70 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55 మార్క్స్ వస్తే చాలు అనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన నోటిఫికేషన్ వస్తే క్లియర్గా మనకి అన్ని వివరాలు కూడా తెలుస్తాయి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి
టెట్ నోటిఫికేషన్ మరొక 2 రోజుల్లో రానుంది. అంటే 2 రోజులు అంటే మంగళవారం బుధవారంలో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దానికి అనుబంధంగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. టెట్ డిఎస్సి 2 షెడ్యూల్ ఎగ్జామ్ ఎప్పుడు, సిలబస్ ఏంటి, అన్ని వివరాలు కూడా మనకి త్వరలో నోటిఫికేషన్ రూపంలో రానుంది. అంటే ఎటువంటి అవాంతరాలు లీగల్ ఇష్యూస్ రాకుండా ముందుకు వెళ్ళాలి అంటే టెట్ కంపల్సరీగా ఇవ్వాలి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఆ విధంగానే ప్రభుత్వం ఆలోచన తీసుకొని టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దానికి అనుబంధంగా డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. కానీ యాక్చువల్గా ఈ నిర్ణయం ముందు తీసుకొని ఉంటే చాలా బాగున్ను. కానీ ప్రభుత్వం దీని మీద సరైన ఆలోచన చేయకపోవడంతో ఇటువంటి ఇబ్బంది ఏర్పడింది. సో ఫ్రెండ్స్, కాబట్టి మనం మరి ఒక 2 రోజులు వెయిట్ చేసినట్టయితే పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై.